కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్టుతో భువనగిరిని గెలుస్తాం. ప్రచారమంతా రాజగోపాల్ చూసుకుంటారన్న సీఎం. పాలమూరులో కాంగ్రెస్ బీజేపీ మాటల యుద్ధం, పొలిటికల్ హీట్ ఎక్కిస్తున్న ఎన్నికల ప్రచారం. ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులే ఎంపీలుగా పోటీ, అదృష్టం పరీక్షించుకుంటున్న సీనియర్లు. సర్కారీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం, నిరుద్యోగులే టార్గెట్గా లక్షల్లో దోపిడీ. రాష్ట్రంలో చల్లబడిన వాతావరణం, 5 రోజులు ఉరుములు మెరుపులతో వానలు. డీటెయిల్స్ చూద్దాం. పాలమూరులో పొలిటికల్ హాట్ కామెంట్స్ తో రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి డీకే అరుణపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయడంతో కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో మాజీ మంత్రి డీకే అరుణ తన అల్లుడు కృష్ణమోహన్ రెడ్డికి సహకరించకపోయి ఉంటే గద్వాల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేవారని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పాలమూరు పాలిటిక్స్ లో తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి తన పట్ల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డీకే అరుణ ఫైర్ అయ్యారు. దొరసాని అన్నందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని ప్రజలను నమ్మించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందిందని డీకే అరుణ విమర్శించారు. పాలమూరులో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ, సీనియర్ జూనియర్ వివాదం, ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులివ్వాలన్న డిమాండ్ లాంటి వివాదాలను డీకే అరుణపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి మోపటం లోక్సభ ఎన్నికల సందర్భంలో హాట్ టాపిక్ గా మారింది. పర్సనల్ గా నా మీద మాట్లాడుతూ నన్ను అవమానపరిచే విధంగా, ఒక మహిళ అనేటటువంటి గౌరవం లేకుండా నోటికొచ్చినట్లలా మాట్లాడుకుంటూ ఈరోజు గద్వాలలో కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచేటోళ్ళమే. దొరసాని వచ్చి ఓట్లన్నీ తీసుకుపోయి అల్లుని కేపించిందట. దొరసాని అనే మాట వాడినందుకు నువ్వు నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షమాపణ చెప్పాలి. ఇంకా వ్యక్తిగతంగా నేను అటాక్ చేస్తా వ్యక్తుల మీద అంటే చూస్తూ ఊరుకొని అరుణమ్మ సిద్ధంగా లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను హెచ్చరిస్తా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికల్లో అల్లుడు కృష్ణమోహన్ రెడ్డి గెలుపు కోసం డీకే అరుణ కృషి చేసింది వాస్తవం కాకపోతే గద్వాల ఇలవేల్పు జోగులాంబ మీద ప్రమాణం చేయాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ లో 2 పార్టీలు ఆధిపత్యం కోసం పోరాటాలు చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జ్ గా ఉంటే బీజేపీ నుంచి డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా 2 పార్టీలు మాటలకు పదును పెడుతున్నాయి. భారీ మెజార్టీతో భువనగిరి ఎంపీ సీటు గెలుస్తామన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. చామల కిరణ్ కుమార్ గెలుపు కోసం 24 గంటలు కష్టపడతామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఎలక్షన్ ప్రచారం చేస్తామన్నారు. 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా కృషి చేస్తామని ప్రకటించారు. భువనగిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందన్నారు. మే 1st వీక్లో నల్గొండకు ప్రియాంక గాంధీ వస్తారని చెప్పారు. భువనగిరి పార్లమెంటు ప్రజలు తనని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. నారాయణపేట ప్రాంత అభివృద్ధికి డీకే అరుణ కేంద్రం నుంచి నిధులు తెచ్చినట్టు నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి. 10 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉందని డీకే అరుణ రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఈ నెల 15న నారాయణపేటలో నిర్వహించే జనజాతర బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారన్నారు. అధిక సంఖ్యలో జనం తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వంశీచంద్ర రెడ్డి. డీకే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమెనే మంత్రి కదా, ఆమె ఏది చెప్తే అది నడిచేది కదా. ఆమె ఏం చేసింది నారాయణపేట నియోజకవర్గానికి? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించింది, మంత్రి పదవి అనుభవించింది. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని గుండె మీద కాళ్ళతోటి తన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే అధికార పార్టీలోకి పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి పోయి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే
కేంద్రం నుంచి నారాయణపేట నియోజకవర్గానికి ఏ ఒక్క పైసాను అదనంగా నిధులు తీసుకొచ్చిండ్రా? ఒక్క పైసా నారాయణపేట నియోజకవర్గానికి అదనంగా కేంద్రం నుంచి నేను ఈ ప్రాజెక్టు తెచ్చినా, ఈ పైసలు తెచ్చిన అదనంగా అని డీకే అరుణ గారు రుజువు చేస్తే, చూపిస్తే నేను రేపు నామినేషన్ కూడా వేయను. నేను ఒకవేళ నామినేషన్ వేసిన తర్వాత ఆమె నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటా. నిరూపించలేకపోతే నారాయణపేట ప్రజలందరూ కూడా ఆమెకి ఎన్నికలలో బుద్ధి చెప్పాలని నేను కోరుతున్నాను. నారాయణపేటకి నిజంగా నారాయణపేట మీద ప్రేమ ఉంటే ఎప్పుడన్నా డీకే అన్న నాది నారాయణపేట, నేను నారాయణపేట బిడ్డనే, నేను నారాయణపేట ఆడబిడ్డనే, మా దగ్గర సైనిక్ స్కూల్ వచ్చింది, ఎందుకు బయటికి తీసుకుపోతున్నాను ఎప్పుడన్నా అడిగినరా? నారాయణపేట ఓట్లేమో కావాలి, నారాయణపేటకేమో సైనిక్ స్కూల్ వచ్చిన సైనిక్ స్కూల్ బయటికి తీసుకుపోతుంటేనేమో మాట్లాడకూడదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అనేక మంది తిరిగి పార్లమెంట్కు పోటీ చేస్తున్నారు. వీరిలో అత్యధికంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్క అసెంబ్లీ పరిధిలోనే గెలవలేకపోయినా ఈ లీడర్లు మరి 7 రెట్లు పెద్ద ప్రాంతమైన లోక్సభ పరిధిలో గెలవాలని పోటీ చేయడం విశేషం. గత ఎన్నికల్లో అనేక మంది గెలిచి చూపించారు కూడా. ఇప్పుడు అదే సాంప్రదాయంతో చాలా మంది లోక్సభకు పోటీ పడుతున్నారు. చారానాకు అమ్ముడుపోని కోడి బారానాకు అమ్ముడుపోతుందా అనే సామెత తెలంగాణలో చాలా పాపులర్. చిన్న స్థాయి ఎన్నికల్లోనే ఓడిపోయిన నాయకులు తిరిగి పెద్ద స్థాయిలో పోటీ చేస్తున్నప్పుడు అక్కడే గెలవలేదు, ఇక్కడెలా గెలుస్తారు అని ప్రత్యర్థులను ప్రశ్నించడానికి లీడర్లు ఈ సామెతను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఏ లీడర్ కు ఎక్కడ కలిసొస్తుందో ఎవరూ చెప్పలేరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన ప్రజలే తిరిగి అదే లీడర్ను పార్లమెంటుకు పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో మాత్రం కొందరు లీడర్లకు అసెంబ్లీ కంటే పార్లమెంటు ఎన్నికలే ఎక్కువగా కలిసొస్తున్నాయి. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంటుకు పోటీ చేస్తున్న వారిలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్ లాంటి వాళ్లున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి లక్కుతో ఎంపీ అయిన వారిలో ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ ముందు వరుసలో కనిపిస్తారు. ఆయన నిజానికి 2014, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కరీంనగర్ నుంచి పోటీ చేసినా గెలవలేదు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సరిగ్గా 4 నెలలకే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తిరిగి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయిన ఆయన మరోసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా గతంలో లాగా అదృష్టం వర్తిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే బండి సంజయ్ మాత్రం ఈ విషయంలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ గత ఎంపీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. సంజయ్ కు మరో రికార్డు కూడా ఉంది. ఆయన ఎంపీగా గెలవడానికి ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది కేవలం మున్సిపల్ కార్పొరేటర్ గా మాత్రమే. అంటే గల్లీ స్థాయి లీడర్ నుంచి ఢిల్లీ స్థాయి ఎన్నికల్లో గెలిచి ఏకంగా దేశ అత్యున్నత చట్టసభలో అడుగుపెట్టారు. కోరుట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ధర్మపురి అరవింద్ ఇప్పుడు నిజామాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఇప్పటికే నిజామాబాద్ ఎంపీగా ఉన్న ఆయన ఒక స్టెప్ దిగి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో నిలబడినా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ పాత పదవి కోసమే పోటీ పడుతున్నారు. ఇదే నిజామాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ దక్కించుకున్న జీవన్ రెడ్డి కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఆయనే ఎంపీ టికెట్ దక్కించుకొని పోటీ పడుతున్నారు. ఇక పెద్దపల్లి లోక్సభ బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొప్పుల ఈశ్వర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదేవిధంగా హుజూరాబాద్ నుంచి ఓటమి పాలైన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలు కొద్దిపాటి ప్రాంతానికే పరిమితమై తక్కువ మంది ఓటర్లతో నిర్వహిస్తారు. ఇలాంటి చిన్న పరిధిలో జరిగే ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు ఇంతకు 7 ఎక్కువ ఓటర్లుండే పార్లమెంటు పరిధిలో పోటీ పడి గెలిచేందుకు సాహసించడం గొప్పగానే చెప్పొచ్చు. నిజానికి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్లు ఎంపీలుగా పోటీ చేసి విజేతలుగా నిలవడమనే ఒరవడి చాలా మంది జీవితాలను ఓ మెట్టు ఎక్కించిందనే చెప్పాలి. ముందే చెప్పినట్లుగా బండి సంజయ్ ఎమ్మెల్యేగా 2018లో గెలిచి ఉంటే ఆయన ఎంపీగా పోటీ చేసేవారే కాదు. కానీ ఆ ఫలితమే ఆయన పొలిటికల్ కెరియర్ ను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. ఎమ్మెల్యే ఓటమి తర్వాత ఎంపీగా గెలవడం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకొని పార్టీకి ఓ ఊపు తీసుకురావడం, ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదగడం వంటివి బండి సంజయ్ను పార్టీలో ఉన్నత స్థాయికి చేర్చాయి.
అదేవిధంగా ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అంబర్పేట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి తిరిగి సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత అదృష్టం కలిసొచ్చి కేంద్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా 2018లో కొడంగల్ నుంచి ఓడిపోయిన తరువాత తిరిగి 2019లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కూడా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కావడం, మొన్నటి ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. ఇదే తరహాలో గత ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్ నేతకాని ఆ తర్వాత పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. నల్గొండ అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి పాలై లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన సోయం బాపురావు బీజేపీలో చేరి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. ఖమ్మం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు అక్కడ ఓడిపోయాక టీఆర్ఎస్ లో చేరి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయడంకా మోగించారు. ఇలా వీళ్ళంతా ఎమ్మెల్యేలుగా ఓడిపోవడమే వీరందరికీ కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో వర్కౌట్ అయిన ఈ సెంటిమెంట్ తోనే చాలా మంది అసెంబ్లీకి ఓడిపోయిన నేతలు ఈసారి లోక్సభ బరిలో నిల్చోవడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్లో ఇప్పటిదాకా చెప్పుకున్న బండి సంజయ్, అరవింద్, జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లలో పలువురు లోక్సభకు పోటీ పడుతున్నారు. అలాంటి వారిలో వరంగల్ జిల్లాలో ఆరూరి రమేష్, ఉమ్మడి మెదక్ జిల్లాలో రఘునందన్ రావు, నీలం మధు, నిజామాబాద్ జిల్లా నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్లంతా 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడినవారే. ఇప్పుడు వీరంతా లోక్సభ బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరితో పాటు సికింద్రాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీలు దానం నాగేందర్, పద్మారావు గౌడ్లు కూడా ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. 2018లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన చాలా మందికి 2019 లోక్సభ ఎన్నికలు కలిసొచ్చినట్టుగానే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు లోక్సభకు పోటీ చేస్తున్న వారికి ఇదే సెంటిమెంట్ ఏ మేరకు కలిసి వస్తుందో చూడాల్సి ఉంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందన్నారు. రానున్న మరో 5 రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల వేళ పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై భరత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. లోక్సభ ఎన్నికల సందర్భంగా భరత్ను బీఆర్ఎస్ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్, సోషల్ మీడియా ప్రమోటర్గా కొప్పుల ఈశ్వర్ నియమించారు. 10 లక్షల ప్యాకేజీకి మాట్లాడుకుని అడ్వాన్స్డ్గా 50,000 ఇచ్చారని చెబుతున్నాడు భరత్. తనతో 2 నెలలు పని చేయించుకొని ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదంటూ వాపోతున్నాడు. బాధితుడు ఎండపల్లి మండలం పడకల్ గ్రామవాసి. కొప్పుల ఈశ్వర్తో మాట్లాడిన చాటింగ్, కాల్ డేటా, ఫోటోస్తో పాటు ఇతర అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెబుతున్నాడు భరత్. రాజకీయాలకు తనకు సంబంధం లేదని, తాను కష్టపడి డిగ్రీలు, పీజీలు చదువుకొని జీవనం కొనసాగిస్తున్నానని చెప్పాడు. తనకు 2 పిల్లలున్నారని, తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని వేడుకుంటున్నాడు. తనకు న్యాయం జరగకపోతే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకువెళ్తానంటున్నాడు. వెల్గటూరు మండలంలో మీడియాతో మాట్లాడుతున్న బాధితుడు భరత్ని బీఆర్ఎస్ లీడర్ మూగల సత్యం బెదిరించాడు. కొప్పుల ఈశ్వర్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నావని, నీ అంతు చూస్తాం అంటూ మీడియా ముందే బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనకు ఏమైనా జరిగితే కొప్పుల ఈశ్వర్దే బాధ్యత అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొప్పుల ఈశ్వర్ తన ప్రత్యర్థులపై తప్పుడు కథనాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే నువ్వు పోస్టింగ్ చేసినావని నువ్వు సార్ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఓవరాల్గా నేను నీతో మాట్లాడుతున్నా. ఓవరాల్గా మాట్లాడితే అగ్రిమెంట్ అయినట్ట పని చేసుకున్నట్టు దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది భయ్యా? ఏమి అదేం ఎవిడెన్సా? అది ఎవిడెన్సా?
నా పేరు నిమ్మ భరత్. నేను ఎంపీ ఎలక్షన్ యొక్క షెడ్యూల్ కంటే ముందు కొప్పులీశ్వర్ గారిని కలవడం జరిగింది. సో మేము ఇద్దరము ఒక ఒప్పందం చేసుకున్నాం. ఒక స్ట్రాటజిస్టు అండ్ ఊహకర్త మరియు అదేవిధంగా సోషల్ మీడియా ప్రమోటర్గా చేస్తాను. నేను ఆయనకు ప్యాకేజీగా 10 లక్షల రూపాయలకు నేను ఆయనకు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎంపీ ఎలక్షన్ గెలవడానికి ఏ విధంగా అయితే ఒక ఐడియా స్పీచ్లు కూడా రాసి ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి అఫీషియల్ ఫేస్బుక్ కూడా నాతోటి ఆయన ఆపరేట్ చేయించుకున్నాడు. అపోజిట్ పర్సన్కి నెగిటివ్గా, ఈయనకు పాజిటివ్గా. సో ఈయనకు మంచిగా అంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమ్ అయ్యేలాగా మేము ఒక వ్యూహకర్తగా ఆయనకు ఐడియాస్ ప్లాన్స్ ఇచ్చుకుంటా ప్యాకేజ్ చేస్తే 50,000 ఇచ్చిండు. ఈ మధ్య సరే ఒక నెల అయిపోయింది, ఇస్తాడు కదా అని చూస్తే ఏమి ఇవ్వలేదు. దానికి నేను కొప్పులీశ్వర్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, నాకు రాజకీయాలతోటి ఎలాంటి సంబంధం లేదు. నేను కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, ఎటు కాదు. నాకున్న నాలెడ్జ్ నేను మీకు ఉపయోగిస్తా అంటే మీరు ఒప్పుకున్నారు, ప్యాకేజ్ మాట్లాడుకున్నారు. ఇప్పుడు పైసలు అడిగేసరికి పైసలు ఎగ్గొట్టడానికి ఇప్పుడు నాకు వాళ్ళతో సంబంధం వీళ్ళతో సంబంధం అని నాకు అన్యాయం చేస్తాడు. ఈ చిల్లర రాజకీయాలు వద్దు, దయచేసి నా పైసలు నాకు ఇవ్వు. నాకు రోజు 2 సార్లు మాట్లాడతాడు ఆ కొప్పులీశ్వరు. మాకు డైలీ ఫోన్లో ఉంటుంది, ఏం వీడియోలు వచ్చినాయి, ఏం వచ్చినాయి, ఎట్లా ఉంది ఏంటిది అన్నది. కాల్ హిస్టరీ చూపిస్తాను చూడండి, ఎన్ని కాల్ హిస్టరీ ఉన్నది. మరి ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేకపోతే, నేను వీడియోలు చేయకపోతే ఈయన నాకు ఎందుకు మాట్లాడతాడు చెప్పండి. ఇగో నేను ఒక దళితునికి అన్యాయం చేస్తావా? ఇదేనా నీ సంస్కారం? మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నాను, కేటీఆర్ దృష్టి కూడా ఇది తీసుకెళ్ళి వాళ్ళు కూడా స్పందించాలి. మీ రాజకీయాలు ఏమన్నా వేసుకోరు, నాకు సంబంధం లేదు. కానీ ఒక నిరుద్యోగం నేను ఒక స్ట్రాటజిస్ట్గా వర్క్ చేసుకుంటున్నాను. నాకు అన్యాయం మీరు ఎందుకు చేయాలి? దానికి ఫస్ట్ సమాధానం చెప్పండి. పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ధనికుడని చేస్తున్న ప్రచారాన్ని తప్పుపట్టారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. సామాన్యుడిగా ఉన్న కొప్పులకు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు లక్ష్మణ్. 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ సర్పంచ్లు లక్ష్మణ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు లక్ష్మణ్. మంత్రిగా వివరించి ఇక్కడ ఎడగబెట్టింది ఏమి లేక ప్రజలు ఓడగొడితే తిరిగి పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాడ. డబ్బున్న గడ్డం వంశీ అని డబ్బు విషయం లోపల వస్తే ఒకటే మాట మాట్లాడుతున్నాం సూటిగా ఇవాళ మీడియా ద్వారా. మామూలు ఎల్ఎంఎల్ మీద సామాన్య ఒక మన కార్మికుల లోకానికి వచ్చినటువంటి చెప్తున్నటువంటి నువ్వు ఇలా వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించినావు అంటున్నావు. ఇలా అత్యంత ధనవంతుడిగా ఉండి అసలు నువ్వు ఒక కార్యకర్తకు కానీ నీ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కానీ మనస్ఫూర్తిగా మాట్లాడతావా? ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ఎన్నడన్నా గతంలో పనిచేసిన మీ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినావా? ఇలా వంశీని ఒక పార్లమెంట్ అభ్యర్థిని పట్టుకొని ఏమంటున్నావు? డబ్బు అత్యధిక డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కొప్పులీశ్వర్. నేను ఆధారాలతో చూపెడతా. 2004 ముందు ఆయన ఆస్తులంతా, 2023 తర్వాత ఆయన ఆస్తులంతా, ఏ విధంగా సంపాదించండి ఆస్తులంతా, ఇది ప్రజల జవాబు చెప్పాను. ఈ ధర్మపురి నియోజకవర్గం లోపల శాశ్వతంగా పత్తిపాక రిజర్వాయర్ తీసుకొస్తాము, సాగునీరు ఇస్తాము, ఈ ధర్మపురి నియోజకవర్గానికి తాగునీరు ఇస్తాము ఈ ప్రాంతానికి. ఆ విధంగా ప్రజలకు చెప్పి ఒప్పించి మేము గెలిపించే విధంగా ప్రజలను ఒప్పించుకుంటాం తప్ప మేము గొప్పలుగా కొప్పులీశ్వర్ మాట్లాడినట్టు 50,000తో గెలుస్తాం, 1,00,000తో గెలుస్తాం అని చెప్పి 2023 మాట్లాడింది కదా. ఈ లక్ష్మణ్ కుమార్ నాకు పోటా, లక్ష్మణ్ కుమార్ నాకు లెక్కనా, లక్ష్మణ్ కుమార్ని ఓడగొడతా, 50,000తో ఓటుకు 5,000 వస్తానడు. ఏమైందా కొప్పులీశ్వర్? ప్రజలకు అన్నీ తెలుసు. స్వచ్ఛందంగా వాళ్ళ సొంత బండ్లు పెట్టుకుని ఇలా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంటానంటే ఇలా వంశీ గారి యొక్క గెలుపు ప్రజలు నిర్ణయించిన విషయం. ఎండలు దంచుకొడుతున్నాయి. ఇంటా బయట సూర్యుడు సెగలు రేపుతున్నాడు. చిన్న పెద్ద అంతా బాణుడి బగబగలకు గరం గరం అవుతున్నారు. ఈ క్రమంలో పేదలకు అండగా వేసవి తాపం తీర్చేందుకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు, పసికందుల కోసం ఏసీలను ఏర్పాటు చేసింది. నిరుద్యోగుల కోసం లైబ్రరీలో కూల్ పెయింట్తో పాటు ఏసీలను సమకూర్చింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి బాణుడు డోస్ పెంచేశాడు. ఓవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో సుర్రుమనిపిస్తున్నాడు. బాణుడి బగబగకు కాలు బయట పెట్టాలంటే జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉండాలంటే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 11 దాటితే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
మండుటెండలో ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీల ఇబ్బందులను గుర్తించిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సభ్యులు నల్గొండలో ఆసుపత్రి బిల్డింగ్ కి కూల్ పెయింట్ వేయించారు. సూర్యుడి సెగలకు ప్రెగ్నెంట్ పసిపిల్లలు ఇబ్బందులు పడద్దని హాస్పిటల్లో దాదాపు 25 ఏసీలను ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకున్నారు. తమ ఇబ్బందులు గుర్తించిన ప్రతీక్ ఫౌండేషన్ సభ్యులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు లైబ్రరీలో పోటీ పరీక్షల కోసం కుస్తీ పడుతున్న నిరుద్యోగుల అవస్థలను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ గుర్తించింది. ఉక్కపోతతో చదువుపై శ్రద్ధ తగ్గకుండా లైబ్రరీ బిల్డింగ్ కి కూల్ పెయింట్ వేయించడంతో పాటు 8 ఏసీలు సమకూర్చారు. లైబ్రరీ వద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా బుక్స్ అందజేశారు. దీంతో పాటుగా చదువు ధ్యాసలో పడి ఆకలిని మర్చిపోకుండా లైబ్రరీ వద్ద 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తున్నారు. ఆ భోజనానికి సంబంధించిన డబ్బులు సైతం ప్రతీక్ ఫౌండేషన్ భరిస్తుంది. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నల్గొండ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది పేద విద్యార్థులు మరి ఈ కళాశాలకు విచ్చేసి ఉచిత ఎంసెట్ కోచింగ్ ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా ఫౌండేషన్ వారు ఇటువంటి విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తున్నారు, ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు. సో ఇటువంటి కోచింగ్ వల్ల పరిసర ప్రాంత పేద విద్యార్థులు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో తద్వారా ఫౌండేషన్కు అనేక మంది విద్యార్థులు థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నారు. గ్రంథాలయంలో ఉన్న సమస్యల గురించి గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కలవడం జరిగింది. సరే వచ్చేది సమ్మర్ కాబట్టి మధ్యాహ్న భోజనానికి ఎక్కడో పేద విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉందని అంటే, సారు మీకు లైబ్రరీలోకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పండి. చెప్పడం ద్వారా మాకు ఇప్పుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి ఏసీలు పెట్టారు. అదే ఫౌండేషన్ నుంచి ఫుడ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్, హాస్టల్ వసతిని కల్పించింది కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నిచర్ని అందజేసింది. నీట్ కోచింగ్ తీసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అని ఏ కోచింగ్కి వెళ్ళలేదు. కానీ ఇక్కడ నల్గొండలో కోమటిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఫ్రీ ఎంసెట్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్రీ కోచింగ్ ఎంసెట్ ద్వారా మాకు ఫ్రీగా బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా హాస్టల్ 3 పూటలు అన్నం పెడుతున్నారు మాకు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ కోమటిరెడ్డి ఫౌండేషన్ మాకు ఇంత మంచి అద్భుతమైన ఛాన్స్ ఇస్తున్నారు. నీట్లో మంచి ర్యాంక్ సాధించి డాక్టర్ అవుతానని హామీ చేస్తున్నాను. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుండి నేను ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ హాస్టల్ సౌకర్యాలు ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేస్తున్నారు, అలాగే స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు. ఇక్కడ మంచి అద్భుతమైన లెక్చరర్స్ మాకు అర్థమయ్యే తీరుగా బోధన చేస్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సంప్రదించినందుకు మాకు ఇందులో ఏసీలు అరేంజ్ చేయడం జరిగింది. దానివల్ల మేము ఈ ఎండాకాలంలో చదువుకోవడానికి మా ఫోకస్ మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్గా అవుతుందండి. మరి ఆ ఫౌండేషన్లో ఉన్న సార్ వాళ్ళందరికీ మేము పోయి అడగగానే మాకు ఇవన్నీ వసతులు కల్పించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నిరుపేదలకు అండగా ఉండటం కోసం ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నారు ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనరెడ్డి. పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఈ పబ్లిక్ లైబ్రరీలో వాళ్ళకి ఎండ వేడిమి తట్టుకోవడానికి ఎయిర్ కండిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే బిల్డింగ్ మీద కూడా ఒక వైట్ పెయింట్, కూల్ పెయింట్ వేయించి పర్మనెంట్గా కూడా ఈ విద్యా సంస్థలు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే పిల్లలకు కావాల్సినటువంటి కొన్ని బుక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎక్కడైనా పేద విద్యార్థి చదువుకోవడానికి ఇబ్బందులు లేకుండా చేయడానికి ప్రతీక్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందంజలు చెప్తుంది. నిరుపేదల నిత్యావసరాలను తీర్చి ఇబ్బందులను తొలగించేందుకు ప్రతీక్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను అన్ని వర్గాల వారు ప్రశంసిస్తున్నారు. నిరుద్యోగ యువతే టార్గెట్. మాటలతో బురుడి కొట్టిస్తారు. ప్రజాప్రతినిధులు, హై లెవెల్ ఆఫీసర్లు తమ చేతుల్లోనే ఉన్నారు. ఈజీగా సర్కారు కొలువు ఇప్పిస్తామంటారు. ఆశపడిన వారి నుంచి లక్షల్లో వసూలు చేస్తారు. ఇలాంటి ముఠాల బారిన పడి మోసపోయిన బాధితుల్లో కొందరు బయటకు చెప్పుకోలేకపోతుండగా మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ పిల్లలు జీవితంలో స్థిరపడాలి, అందుకోసం సర్కారు నౌకరీ వస్తే ఇక దిగులు ఉండదని తల్లిదండ్రులు భావిస్తారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే యువత సుదీర్ఘకాలం కష్టపడి చదవాలి. కానీ కొందరు ఇతర మార్గాల ద్వారా ఉద్యోగం దక్కించుకోవాలని భావిస్తారు. ఈ అత్యాశ కొందరు కేటుగాళ్లకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈజీగా ఉద్యోగం కోసం దళార్లను ఆశ్రయించి మోసపోతున్నారు. ఉమ్మడి వరంగల్లో ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారులు ముందుగా ప్రముఖ రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నత అధికారులను పరిచయం చేసుకుంటారు. వారితో ఫోటోలు దిగుతారు. అభ్యర్థిని నమ్మించడానికి అవసరమైతే ఆ ప్రజాప్రతినిధి వద్దకు తీసుకువెళ్తారు. వారిని బయటే ఉంచి లోపలికి వెళ్లి వస్తారు. నీ ఉద్యోగం కోసమే మాట్లాడానని చెప్పి నమ్మిస్తారు. ఇక మరికొంతమంది ఏకంగా నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నారు. ఇలా మోసపోయే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్లే. మరోవైపు వారిలో పోలీసు అధికారులు, పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నత అధికారుల కుటుంబ సభ్యులు సైతం ఉన్నారు. ఇలా నిరుద్యోగులను నమ్మిస్తూ లక్షల్లోనే కాదు కోట్లలో దండుకుంటున్న ముఠాలున్నాయి. చిన్న చిన్న పోస్టులు కాదు, ఏకంగా గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని మోసాలు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు వరంగల్లో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. వరంగల్ నగరంలోని పిన్నవారి వీధికి చెందిన కొత్త వీరేశం మరికొంత మందితో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఏకంగా గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇప్పిస్తామని 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల్లోనే వసూలు చేసింది ఈ ముఠా. ఇటీవలే ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు మరింత లోతైన విచారణ చేస్తున్నారు. ఈ ముఠా ఓ అదనపు ఎస్పీ కుటుంబంలోని వ్యక్తికి గ్రూప్ ద్వారా డీఎస్పీ పోస్ట్ ఇప్పిస్తామని చెప్పి 2.50 కోట్ల నగదు వసూలు చేసింది. ఈ ముఠా బారిన పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, డాక్టర్లు చిక్కి మోసపోయినట్లు తెలిసింది. ఇందులో ఇప్పటి వరకు మాకు ఇన్వెస్టిగేషన్ లో 9 మంది అక్యూజులుగా సైడ్ చేయడం జరిగింది. అందులో A1 మనకి ఇప్పుడు దొరికాడు. మిగతా 8 మంది అక్యూజులు అబ్స్టాండింగ్ లో ఉన్నారు. ఒక లీగల్ గా అడ్వైజర్ గా వీళ్లకు ఖమ్మం చెందిన శ్రీనివాసరావు అని ఉన్నాడు. అతను ఒక టాక్టిఫుల్ గా ఐపీ పెట్టాడు, ఇన్సాల్వెన్సీ అని పిటిషన్ ఇచ్చాడు. అందులో వీళ్ళంతా డబ్బులు ఇది ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఈ విధంగా చీట్ చేసుడు కాకుండా అప్పు కింద తీసుకున్నామని చెప్పేసి వీళ్ళకి ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని చెప్పేసి 54 మంది దగ్గర దాదాపు 12 కోట్లు తీసుకున్నట్టు వీళ్ళే దాన్ని పిటిషన్ వేశారు. ఇదే తీరుగా హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యాపారవేత్త నుంచి 6 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు తీసుకున్న వ్యక్తిని పిలిపించి విచారించారు. తీసుకున్న డబ్బులు తిరిగి బాధితుడికి ఇచ్చేశారు. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగి తెలిసిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. చివరకు ఉద్యోగాలు రాలేదు. సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక ఖమ్మం జిల్లాలో ఏసీపీగా పనిచేస్తున్న పోలీస్ అధికారి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ ముఠా ఆయన నుంచి 50 లక్షలు తీసుకుంది. కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్ సిఐగా పనిచేస్తున్న ఒక అతని కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 25 లక్షలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వలేదు. వరంగల్ ఏపీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన సలాడి రామ్ గోపాల్, అంకాల సుభాష్, ధర్మవరం ప్రసాద్, రజనీలు ఓ గ్యాంగ్ గా ఏర్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయుష్మాన్ పథకంలో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పేపర్లలో ప్రకటన ఇచ్చారు. ఇది నమ్మిన చాలా మంది నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ఫేక్ లెటర్ చేతిలో పెట్టారు. మోసాలకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కానీ డబ్బు పెట్టడం అనేది రాంగ్. డబ్బుకు పెట్టి మోసపోవడం అనేది అటు ఇది రాంగ్. చదువులో తెలవని వాళ్ళు అట్లా చేస్తారు. అదే అండి, కష్టపడి చదివేటోళ్ళకు తెలుస్తుంది ఆ విలువ అనేది. ఏమి ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు. డైరెక్ట్ ఉద్యోగం రావాలి, మాకు డబ్బులు ఉన్నాయి, డబ్బులు పెడితే ఉద్యోగం వస్తాం అనుకున్న వాళ్ళు అట్లా చేస్తారు. ఇలాగే ములుగు జిల్లాకు చెందిన బండారి ప్రశాంత్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో మోసం చేసి నకిలీ ఆర్డర్ కాపీలను అందించేవాడు. వాటిని తీసుకుని సంతోషంగా జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్లేసరికి మోసపోయినట్లు బయటపడేది. వరంగల్, ములుగు, హుజూరాబాద్ కోర్టుల్లో టాడా ఆపరేటర్గా, అటెండర్గా, విద్యుత్ శాఖలో అటెండర్గా ఉద్యోగాల్లో నియమించినట్లు న్యాయమూర్తుల సంతకాలు ఫోర్జరీ చేసి ఫేక్ ఆర్డర్ కాపీలు ఇచ్చేవారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఒకరి తర్వాత ఒకరు అట్లా బయటపడగానే అందరూ పోలీసులు అరెస్ట్ చేయడం, తద్వారా మోసపోయినామని తెలుసుకోవడం. ఆ తర్వాత ఇప్పుడు పోవడానికి వెనక ముందు కొంచెం ఎంత ఉన్నా మధ్య దళారుల ద్వారా డబ్బులున్న వాళ్ళు ఆశ్రయిస్తున్నారు, కష్టపడి చదవడం లేకుండా. డబ్బులు లేని వాళ్ళు, ఉన్న వాళ్ళు అందరూ కూడా సమానం ఎప్పుడైతారంటే గత ప్రభుత్వాలు ఉద్యోగాల మీద పారదర్శకంగా కష్టపడ్డ వాళ్ళకి ఎక్కువ జాబులు వస్తాయన్న ఆలోచన ఎప్పుడైతే నమ్మకంతో ఉంటారో
అప్పుడు కష్టపడి చదవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతారు. వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్ కు చెందిన వీరబత్తిని సతీష్, కరీమాబాద్ కు చెందిన మౌనిక కలిసి వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, అటవీ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ ఉద్యోగాలకి సంబంధించిన నకిలీ కాల్ లెటర్స్ సృష్టించి నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదుతో నిందితులు పట్టుబడ్డారు. ఈజీ వేలో తొందరగా జాబ్ సంపాదించాలన్నా, ఎట్లయినా మనం లీగల్ అయినా ఇల్లీగల్ అయినా జాబ్ సంపాదించాలన్న ఉద్దేశంతో కష్టపడే చేత కాక వాళ్ళు ఇట్లా బయట బ్రోకర్లతోటి ఇట్లా మిలాఖత్ అయ్యి ఉద్యోగాలు సంపాదించడం కోసం వాళ్ళు చాలా విధంగా ట్రై చేస్తున్నారు. మా లెక్క కష్టపడే విద్యార్థులకు కూడా ఈ విధంగా చాలా అన్యాయం జరుగుతుంది. ఇలాంటి వాటిని ఎవరు నమ్మి మోసపోద్దని నిరుద్యోగ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి పైరవీలు ఉండవు. దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నా అత్యాశతో వారి మాయమాటలకు మోసపోతూనే ఉన్నారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. సంజయ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇటీవల సంజయ్ తండ్రి హనుమంతరావు అనారోగ్యంతో చనిపోయారు. ఇవాళ ఆయన నివాసానికి వెళ్లిన కేసీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కేసీఆర్ వెంట సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలున్నారు. వికారాబాద్ జిల్లా కోడంగల్లో శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. 7వ రోజు సూర్యప్రభ వాహనంపై స్వామివారు సూర్యనారాయణ మూర్తిగా ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు, ధర్మకర్తలు మంగళ నీరాజనాలు సమర్పించారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయ బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.